స్వామి ఎలా తరించాలి భవసింధుం? ఇప్పుడు ఏ చిన్న పిల్ల కాలువో లేకపోతే పంట కాలువో అయితే దాటడం ఈజీ, సముద్రాన్ని ఎలా దాటుతాం? మామూలు సముద్రం అయితే పర్వాలా, షిప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, భవసాగరం, అటువంటి సముద్రాన్ని ఎలా దాటాలో నాకు అర్థం కావట్లేదు. ఓ ప్రభో, నన్ను కరుణించి రక్షించి కాపాడవయ్యా అని చెప్పి గురువుగారిని అడిగాడు. అడిగిన తర్వాత గురువుగారు ఏం చేయాలి? ఏమీ పనిపాటు లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావు నన్ను, చీపావతలకి అని చెప్పి అని అనొచ్చా? అనకూడదు. కష్టాల్లో ఉన్నటువంటి వాడు, దుఃఖంలో ఉన్నటువంటి వాడు, భవసముద్రంలో మునిగిపోతున్నానేమో అని భయపడుతున్నటువంటి వాడు, అటువంటి వాడిని చూసిన తర్వాత గురువు ఏం చేయాలంటే అతన్ని ధైర్యం ఇవ్వాలి. అతనికి ఏం పర్వాలేదయ్యా, ఆ ధైర్యం ఎలా ఇస్తున్నాడో చూడండి శంకరాచార్యులు వారు. ఇక్కడ గురువు గారు ఎట్లా చెప్తున్నారో చూడండి. మా భైష్ట విద్వంస్తవనాస్త్యుపాయ సంసార సింధోస్తరణేస్త్యుపాయ ఏనైవ యాతా యతయోస్య పారం తామేవ మార్గం తవ నిర్దిశామి. గురుర్వాచ, గురువుగారు అంటున్నారు, హే విద్వన్. చూడండి, గురువుగారు కూడా వచ్చినటువంటి శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది గమనిస్తారండి. అతను అడిగేటటువంటి ప్రశ్నను బట్టే గురువుగారు గమనిస్తారు. ఇతడు నిజంగానే సందేహం ఉండి వచ్చాడా, లేకపోతే ఏదో సందేహం ఏదో ఉంది కదా అని అందరి దగ్గర అడుగుతూ నన్ను కూడా అడగడానికి వచ్చాడా? చాలామందికి ఏంటంటేనండి, ఒక 5-6 క్వశ్చన్స్ తయారు చేస్తారు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. వాళ్ళకి ఏమో ఉంటాయి, అక్కడ ఇక్కడ యూట్యూబుల్లో చూసినవి విన్నవి ఉంటాయి, కొన్ని ఏవో 4-5 క్వశ్చన్స్ పట్టుకుంటారు. పట్టుకుని ఎవడు కనిపించినా ఆడి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడుగుతుంటారు. వాళ్ళకి కావాల్సింది సమాధానం కాదండి, నేను ప్రశ్న అడిగానా లేదా, మళ్ళీ ప్రశ్న అడిగావయా అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారా లేదా అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి ఇదే దృక్పథం ఉంటుంది. గురువుగారు గమనిస్తారండి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏ ఉద్దేశంతో వీడు నన్ను ప్రశ్న అడుగుతున్నాడు, ఏ ఉద్దేశంతో వీడు నన్ను శరణాగతి పొందాడు నా దగ్గర అనేటువంటిది గమనిస్తారు. ఆ గమనించినటువంటి గురువు గారు ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, హే విద్వన్. ఎందుకనంటే ఎంతో విద్వత్తు లేకపోతే, ఎంతో జ్ఞానం లేకపోతే నేను సంసార సముద్రంలో ఇరుక్కుపోయాను అనేటువంటి విషయం తెలియదండి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే నేను దుఃఖంలో ఉన్నాను అన్న సంగతిని తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నాడు కాబట్టి నన్ను తరింపజేయి అని అడిగాడు. అందుకని ఆ శిష్యుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? విద్వన్, ఓ విద్వాంసుడా, ఓ జ్ఞానం కలిగినటువంటి వాడా, తవ అపాయ నాస్తి, నీకు ఎటువంటి భయం లేదు. మా భయిష్ట, భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంసార సింధోహ తరణేహ ఉపాయ అస్తి. ఈ సంసార సింధు, సింధు అంటే కూడా సముద్రం అండి. ఈ సంసార సింధు, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి ఉపాయ అస్తి, ఉపాయం ఉందయా. ఎలాంటి ఉపాయం అది? యతయః అస్య పారం ఏనైవ యాతాః. ఎవరైతే ఇంతకుముందు మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో అయితే ప్రయాణించి ఈ భవసింధుని దాటారో ఆ మార్గాన్ని నేను నీకు ఇప్పుడు తమేవ మార్గం తవ నిర్దిశామి, ఆ మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నానయ్యా. ఇక్కడ గురువు గారి యొక్క దాన్ని ఏమంటారు, నమ్రత, వినమ్రత కనిపిస్తోంది చూడండి. నా దగ్గరికి వచ్చావా, ఇప్పుడు చాలామంది గురువులు ఎట్లా ఉంటారంటే శిష్యులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు కొంతమంది. ఎందుకంటే గురువుకి గురుత్వం ఎప్పుడు వస్తుంది? శిష్యులు ఉంటే కదండి. ఓ టీచర్ ఎప్పుడు అవుతాడు? స్టూడెంట్స్ ఉంటే అవుతాడు కదా. ఇక్కడ కూడా వచ్చాడు అనుకోండి, అట్లాంటి శిష్యుడు వచ్చాడు అనుకోండి, బకరగాడు దొరికాడరా అని చెప్పి వాడికి ఏవేవో మార్గాలు చెప్పేసి పంపించేయడం కాదు. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది అదే. ఏవేవో కొత్త మార్గాలు మన వేదాలలో కానీ, మన ఉపనిషత్తుల్లో కానీ, మన సంస్కృతిలో కానీ, మన హిందూ ధర్మంలో కానీ ఎక్కడా లేనటువంటి వింత వింత కొత్త కొత్త మార్గాలన్నింటినీ కనిపెట్టేసి ఇవన్నీ అందరి మీద రుద్దటం అన్నమాట.
నిలబడవు, అవి నిలబడవు. అదేదో నేనే కనిపెట్టా, ఈ కొత్త మార్గాన్ని నేనే కనిపెట్టా, నేను చెప్పిన మార్గంలో నువ్వు ప్రయాణించు అని చెప్పడం కాదు ఇది. మన వైదిక సంస్కృతిలో ఏ మార్గాన్ని అయితే సూచించారో, మన మహాత్ములైనటువంటి వాళ్ళందరూ ఏ మార్గాన్ని అయితే అనుసరించారో, ఏ మార్గంలో అయితే నా గురువు గారు నాకు చెప్పారో, ఏ మార్గంలో ప్రయాణించి నేను ఈ భవసముద్రాన్ని దాటాను, అటువంటిది పెద్దలు సూచించినటువంటిది, నేను కొత్తగా కనిపెట్టినటువంటి మార్గం కాదు ఇది. పెద్దలు సూచించినటువంటి నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తవ నిర్దిశామి, దాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తా అంటే. చూడండి, రెండు కనిపిస్తున్నాయి దీంట్లో మనకి. ఒకటి, నీకు నేను సహాయం చేస్తా అనేటువంటిది ఒకటి. రెండవది, తనకి తన పెద్దలు, తన గురువులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు నడిచినటువంటి మార్గంలో నేను నీకు నీకు ఉపాయం ఉంది, ఉపాయం లేక కాదు. ప్రపంచం ఎట్లాంటిదంటేనండి, ఈ ఒక మహాత్ముడు అంటాడనమాట, ఈ ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద సమాధానం, దాంట్లో నీకు వచ్చేటటువంటివి సందేహాలు. నీకు సందేహాలు వస్తాయి. ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడో ఒక చోట నీకు సమాధానం అనేటువంటిది దొరుకుతుంది. నీకు దొరక్కపోవచ్చు, ఇంకొకడికి దొరుకుతుంది. నీలాంటి సద్దేహమే ఉన్నటువంటి ఇంకొకడికి, వాడికి సమాధానం దొరుకుతుంది. నీకు సమాధానం దొరక్కపోతే ఈ ప్రపంచంలో సమాధానం లేదు అని మాత్రం అనుకోవద్దు. నీకు తెలియకపోవచ్చు, ఇంకోటికి ఎవడికన్నా తెలుస్తుంది అది. కాబట్టి ప్రతి అపాయానికి ఒక ఉపాయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పి, అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసార భయనాశనః తేన తీర్త్వా మహాం బోధిం పరమానందమవాప్స్యసి. భవ అంబోధిం. చూడండి, సముద్రం అనే ఒక పదాన్ని తీసుకొని ఎన్ని రకాల పేర్లు పెట్టారో. ఇంతకుముందు సింధు అన్నారు, సాగరం అన్నారు, సముద్రం అన్నారు, ఇక్కడేమంటారు అంబోధిం, భవాంబోధిం అన్నారు. భవ అంబోధిం, సవర్ణ దీర్ఘ సంధి. ఈ భవ సంసారం అనేటువంటిది దాటిన తర్వాత అస్త్యుపాయో మహాన్ కశ్చిత్, ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఉందయ్యా. అది ఎలాంటిదంటే సంసార భయనాశనః. ఈ సంసారం అనేటువంటి చక్రాన్ని ఏదైతే ఉందో ఆ భయాన్ని నీ నుంచి నాశనం చేసేటటువంటిది. సంసారాన్ని చూసి భయపడుతున్నావు నువ్వు ఇంతకాలం, ఆ భయాన్ని నాశనం చేసేటటువంటిది ఏదైతే ఉందో, తేన తీర్త్వా భవాంబోధిం, ఆ ఉపాయం ద్వారా ఈ భవాంబోధి అనేటువంటిది సముద్రాన్ని దాటిన తర్వాత, సరే సార్ కష్టపడి నానా తిప్పలు పడి ఈ సముద్రాన్ని దాటిన తర్వాత నీకేం దొరుకుతుంది అక్కడ? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఏదో డిస్కవరీ ఛానల్లో ఏదో చూసేసి నా కాలేజ్ మేట్లండి, చూసేసి ఆడొక రోజు నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట, రే నేను కెన్యా వెళ్ళా అన్నాడు. కెన్యా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట అది. ఈ కెన్యా, రువాండా, ఉగాండా ఏవో ఉంటాయి అక్కడ అన్నీ. వెళ్ళాను రా అన్నాడు. ఏం చూసి వచ్చావురా అని అడిగా. ఏముందిరా, బర్రెలు గుర్రాలు ఇవే ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. మరి దేనికి పోయావు అక్కడికి అన్న. ఏదో అడవులు ఏవో ఉంటాయనుకుని నేను వెళ్ళాను. మన ఇండియానే మనకు బాగుందిరా, ఇదేంటి పిచ్చి కంట్రీకి వచ్చాను నేను. అడవులు అంటే ఏదో అడవులు దట్టమైనటువంటి కీకారణ్యాలు అలా ఉంటాయేమో అనుకున్నాడు. ఆ అడవులన్నీ పిచ్చి మొక్కలతో ఉండే అడవులు అనమాట. ఆ సంవత్సరానికి ఒకసారి ఆ సెరంగిటీ అని చెప్పి అదేదో మైగ్రేషన్ ఉంటుంది అక్కడ. బఫెలోస్ అన్నీ కలిసి 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అది చూడడానికని వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి అది అయిపోయింది, అది ఆ సెరంగిటీ మైగ్రేషన్ అయిపోయింది. ఆ పిచ్చి మొక్కలన్నీ చూసి వచ్చాడు అనమాట. ఇంత చేసి 70,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడేం చూడాల. ఇంత కష్టపడి ఈ భవ సముద్రాన్ని నేను దాటిన తర్వాత అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా, నాకు అవసరమైంది. ఏముంటుంది దాటిన తర్వాత? అది చెప్తారు చూడండి, పరమానందమవాప్స్యసి. ఏం దొరుకుతుంది నీకు అక్కడ? పరమానందం.
పరమ ఆనందం. ఆనందమే, కానీ ఎలాంటి ఆనందం అది? పరమ ఆనందం. ఆనందానికి పరమానందానికి తేడా ఏంటండి? మనం కూడా వింటూ ఉన్నాడు పరమానంద శిష్యులు అంటూ ఉంటాం. ఎవడన్నా పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకోండి, ఏరా పరమానంద శిష్యుడిలాగా ఉన్నావు నువ్వు అంటారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతుందట? పరమానందం దొరుకుతుందట. పరమానందం దొరకటం అంటే ఏంటి? మాకు ఇక్కడ దొరుకుతుంది కదండి ఆనందం, బోళ్ళంత ఆనందం దొరుకుతుంది మాకు కావలసినంత. కాకపోతే ఏంటంటే ఇది పరమానందం కాదు. పరమానందము అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆనందం, పరమానందం. ఏ ఆనందం పొందిన తర్వాత ఇక నువ్వు ఆనందం పొందవలసినటువంటి అవసరం ఉండదో అది పరమానందం. ఇంక దాన్ని మించినటువంటి ఆనందం లేదన్నమాట. సర్వోత్కృష్టమైనటువంటి ఆనందం అది కదండి కావాల్సింది. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు కదా, పొందితే అటువంటి ఆనందాన్ని పొందాలి కదా. ఎక్కడికి వెళ్ళావురా? బెంగళూరు వెళ్ళానండి. ఏం చూసి వచ్చావు? అదేదో చెప్తా, కబ్బన్ పార్కు ఏవో 4-5 చెప్తారనమాట. ఏమొచ్చింది నీకు? ఆనందం అండి. హైదరాబాద్ వెళ్ళానండి. ఏం చూసి వచ్చావు అక్కడ? ఏముంటుందండి? ఆ బుద్ధుడి విగ్రహం, ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ, ఆ జూ, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఏవో 4 చెప్పారు. ఏమొచ్చింది నీకు? ఆనందం. ఇవి ఏమో ఆనందాలు? అది చూసా, ఇది చూసా, అది తిన్నా, ఇది తాగా, 10 నిమిషాలు, గంట సేపు, 2 గంటల సేపు ఉండేటటువంటి ఆనందాలు ఇవన్నీ. పొందితే ఎలాంటి ఆనందం పొందాలి? శాశ్వతమైనటువంటి ఆనందం. ఇవన్నీ కూడా అల్పమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందాలు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆనందాలన్నీ కూడా ఇటువంటి ఆనందం కాదు పొందవలసినటువంటిది, పరమానందం. కాబట్టి లక్ష్యం ఎప్పుడు కూడా పరం. పరం అంటే ఏంటంటే టాప్ మోస్ట్, ఇంక దాని తర్వాత ఇంకేం లేదన్నమాట. అంతిమ నిష్కర్ష అంటారు. దాని తర్వాత ఇంకేం లేదు. ఇంకా మరి ఏం చేయాలి? ఆ పరమానందాన్ని హాయిగా అనుభవించు, కావలసినంత అనుభవించు. ఎంత కావాలంటే అంత. తరగిపోయినటువంటి ఆనందం, వద్దంటే వచ్చేటటువంటి ఆనందం, అది పరమానందం. ఇప్పుడు పొద్దున్నే మన ఇంటికి ఏమొస్తాయి? పాలు వస్తాయి. పాలతో ఏం చేస్తారు పొద్దున్నే? గట్టిగా చెప్పండి, ఏం పర్వాలా, పక్కన వాళ్ళు నవ్వుతారేమో అని భయం. కాఫీ కదండి. కాఫీతో పాటు ఇంకా ఏం చేయొచ్చు? పాలని ముందు కాచేస్తారు, పాడైపోతాయేమో అని భయం అందరికీ. ఫ్రిడ్జ్లో ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు, అయినా కానీ కాచి పెడతారు, ఎందుకైనా మంచిదని కాస్తారు. కాఫీ పెట్టుకుంటాం, ఇంకా మిగిలే పాలు ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? పెరుగు తోడేస్తాం కదండి. ఇప్పుడు పాలు దేని కింద మారాయి? పెరుగు కింద మారాయి కదండి. పాలు పెరుగు కింద మారాయి. ఒకసారి పాలు పెరుగు కింద మారిన తర్వాత పెరుగులోంచి ఇంకా పాలను తీయగలవా? తీయగలవా? అసంభవం, ఇంపాసిబుల్. పెరుగుని ఏం చేయొచ్చు? మీగడ తీయచ్చు, చిలకచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు కదండి. దాంట్లో మీగడ వస్తుంది, వెన్న వస్తుంది. చూడండి, ఆడవాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు. ఈ పెరుగుని మనం చిలికాము, వెన్న వచ్చింది. వెన్న నుంచి మళ్ళీ మనం పెరుగు చేయగలమా? తీసుకురాగలమా? తీసుకురాగలం. వెన్నను ఏం చేయొచ్చు? నెయ్యి చేయొచ్చు. నెయ్యిలోంచి వెన్న తీసుకురాగలమా? నెయ్యిని ఏం చేయొచ్చు? నెయ్యిని ఇంకేం చేయలేవు. నెయ్యిని ఇంకేం చేయలేమండి. అన్నంలో వేసుకొని తినొచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు, దేంట్లో కన్నా వాడుకుంటావు నువ్వు కదండి. రూపాంతరం చెందుతూ వెళ్ళింది చూడండి. ముందున్నటువంటివి పాలు, పాలు పెరుగుగా మారింది, పెరుగు వెన్నగా మారింది, వెన్న నెయ్యిగా మారింది. నెయ్యిని వాడుకోవడమే ఇంకా అంతిమ నిష్కర్ష. ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదు. అట్లాగే ఈ ఆనందం తర్వాత ఇంకేం లేదు. దట్స్ ద లాస్ట్ అన్నమాట, అల్టిమేట్ గోల్.
కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందడానికి నీకు అవకాశం ఉంటుందయ్యా అని చెప్పి, దానికి మరి ఏ మార్గాన్ని అనుసరించాలి? ఒకటి కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. నీకు నచ్చినటువంటి మార్గాన్ని ఎన్నుకో. దాంట్లో కొన్ని మార్గాలు ఇక్కడ ఉదాహరణకి చెప్తారనమాట. శ్రద్ధాభక్తి ధ్యాన యోగాన్ముముక్షో. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఏ ఏ మార్గాలు, ఏమేం గుర్తుపెట్టుకోవాలి? శ్రద్ధ, భక్తి, ధ్యాన, యోగం, ఇవన్నీ చేయాలి. మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? మామూలుగా మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. ఏమని చెప్తాం? శ్రద్ధగా చదువుకోరా, బుద్ధి లేని అడ్డగాడిద. దానికి కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు ఉపయోగించి మరీ చెప్తాం. బుద్ధి లేని అడ్డగాడిద, శ్రద్ధగా చదువుకో, బాగుపడతావు అని చెప్తాం కదా. పాపం పిల్లోడు అనుకుంటూ ఉంటాడనమాట, నేను శ్రద్ధగానే చదువుకుంటాను అమ్మా, నువ్వు శ్రద్ధగా టీవీ చూసుకో. ఈవిడ శ్రద్ధ ఈవిడేం చెప్తుంది? పిల్లోడికి శ్రద్ధగా చదువుకో అని చెప్తుంది. ఈవిడ మాత్రం శ్రద్ధగా టీవీ చూసుకుంటూ ఉంటుంది. మనం అన్ని పనులు శ్రద్ధగానే చేస్తామండి. వంట శ్రద్ధగా చేసుకుంటాం, సినిమా శ్రద్ధగా చూస్తాం. ఎవరితో అన్నా మాట్లాడాలనుకోండి, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటగా, అదంటగా, ఇదంటగా, ఇవన్నీ శ్రద్ధగా మాట్లాడతారు. ఏం మిస్ అయిపోతావో అని భయం, అంత జాగ్రత్తగా వింటారండి. అన్ని పనులు శ్రద్ధగానే చేస్తాం కదండి. కానీ వేదాంతంలో శ్రద్ధ అంటే ఏంటంటే, శంకరాచార్యులు వారు చెప్పినటువంటి డెఫినిషన్ అన్నమాట శ్రద్ధ అనే పదానికి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణమిది శ్రద్ధా నిగద్యతే. శ్రద్ధ అంటే ఏంటంటే, శాస్త్రం పట్ల, గురువాక్యాల పట్ల సత్యబుద్ధి, ఇది నిజం అనేటువంటి నమ్మకం కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధ అని అంటారు. నిగద్యతే, చెప్పబడుతోంది. కాబట్టి రెండిటి మీద మనకి నమ్మకం ఉండాలండి. ఒకటేంటి? శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? మన వేదాలలో చెప్పబడినటువంటి ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు కానివ్వండి, ధార్మిక గ్రంథాలు కానివ్వండి, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, షడ్దర్శనాలు, న్యాయం, సాంఖ్యం, యోగం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇటువంటి ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మీద నీకు శాస్త్రం పట్ల నమ్మకం ఉండాలి. ఫస్ట్ శాస్త్రం చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. దాన్ని ఎవరు చెప్పాలి మనకి? మళ్ళా గురువు చెప్పాలి. కాబట్టి ఆ శాస్త్రం చెప్పేటటువంటి గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. శాస్త్రం మీద నీకు నమ్మకం ఉండాలి, శాస్త్రం చెప్తున్నటువంటి గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. దీన్ని శ్రద్ధ అని అంటారు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆధ్యాత్మిక సాధనలో ఎంత జ్ఞానాన్ని పొందాను, ఎన్ని పుస్తకాలు నేను చదివాను, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళాను నేను, ఇది కాదండి ముఖ్యం. నీకు శ్రద్ధ ఎంత పెరిగింది, నీకు నమ్మకం ఎంత కుదిరింది అనేటువంటిది ముఖ్యం. కాబట్టి శ్రద్ధని పెంచుకుంటూ పోవాలి తప్ప జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం లేదండి. నమ్మకాన్ని పెంచుకుంటూ పోవాలి. కాబట్టి శ్రద్ధ, భక్తి చాలా ముఖ్యమండి. భక్తి భక్తి దేని పట్ల? దేని పట్ల భక్తి ఉండాలి? భగవంతుడి పట్ల భక్తి ఉండాలి, గురువు పట్ల భక్తి ఉండాలి. కాబట్టి భక్తి అనేటువంటిది ఒక మార్గం. ధ్యానం, తెలిసినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఎక్కడ మనం తీసుకురావాలి? దాన్ని ధ్యానంలో దాన్ని చక్కగా వినియోగించుకొని ఆ పరమాత్మతత్వంలో లయం అవ్వటానికి అనుకూలంగా ఉండేటటువంటి మార్గం అన్నమాట ధ్యానం. తర్వాత యోగం. యోగం అంటే అష్టాంగ యోగం తీసుకోండి, 84 రకాల యోగాలు ఉన్నాయి. మీ ఇష్టం, ఏ యోగం అన్నా తీసుకోండి. జ్ఞానయోగం తీసుకుంటారా, భక్తి యోగం తీసుకుంటారా, కర్మయోగం తీసుకుంటారా, హఠయోగం తీసుకుంటారా, క్రియాయోగం తీసుకుంటారా, ఏదో ఒక యోగం. యోగం అంటే ఏమిటి? భగవంతుడితో అనుసంధానం చెందడం, జీవభావాన్ని విడిచిపెట్టేసేసి పరమాత్మ భావంతో లయం అయిపోవటం ఏదైతే ఉందో, అనుసంధానం చెందటం ఏదైతే ఉందో దాన్ని యోగం అని అన్నారు.
కాబట్టి శ్రద్ధ, భక్తి, ధ్యాన, యోగం, ముక్తేర్హేతున్వక్తి సాక్షాత్ శృతేర్గీహి, ఇవన్నీ కూడా మోక్షం పొందడానికి మార్గాలని సాక్షాత్తు శృతేహి గీహి, శృతులు అంటే వేదాలండి. ఈ వేదాలన్నీ కూడా తల బాదుకొని చెప్తున్నాయి, గీహి గానం చేసి చెప్తున్నాయట. చెప్పిన తర్వాత ఇప్పుడు గురువుగారి యొక్క ఆజ్ఞని శిరసావహించాలి. గురువుగారు చెప్పినటువంటిది మరి ఆయన మార్గంలో మనం నడవాలి అంటే గురువుగారు కూడా ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే వేదాంత బోధ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ముందు శిష్యుడికి చేస్తున్నటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటును ముందు చూపిస్తున్నారనమాట. జాగ్రత్తగా ఉండవయ్యా, ఈ ప్రపంచం ఎలాంటిదో గుర్తుపెట్టుకో. ఏమిటడా చెప్తున్నారు చూడండి. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగమాతంగ పతంగమీన భృంగానరః పంచభిరంచితః కిం. మామూలుగా పిల్లల్ని మనం అడుగుతుంటాం, ఎరా నీకు బుద్ధుందా అని అడుగుతాం. ఇప్పుడు వాడు సమాధానం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం వాడి దగ్గర నుంచి మన సమాధానం? ఎరా నీకు బుద్ధుందా అసలు అని అడిగామనుకోండి, వాడు ఏమని సమాధానం చెప్తాడు? బుద్ధి ఉంది అని చెప్తే మీకు ఇష్టమా, బుద్ధి లేదు అని చెప్తే మీకు ఇష్టమా? ఆల్రెడీ వాడు బుద్ధి లేని పని చేశాడు కాబట్టే వాడికి బుద్ధి లేదు అనే విషయం అర్థమైపోయింది. పైగా మనం ఏంటి మళ్ళీ క్వశ్చనింగ్ అనమాట, నీకు బుద్ధి ఉందా లేదా? శంకరాచార్యుల వారు కూడా ఓ మొట్టికాయ వేసి ఒక క్వశ్చన్ వేస్తున్నారనమాట మన నెత్తి మీద. ఏంటంటే ఇక్కడ 5 రకాలైనటువంటి ప్రాణుల్ని, జీవుల్ని తీసుకొని వచ్చారు. కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగానర. భృంగ ఏమిటి 5 అంటే, ఒకటి మొట్టమొదటి చెప్పినటువంటిది కురంగము అన్నారు. కురంగము అంటే ఏంటంటే జింక. అడవుల్లో జింకలు తిరుగుతుంటాయి కదండి. ఆ జింకని వేటాడడానికి వేటాడే వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి కొమ్ము బూర ఉంటుందన్నమాట. దాన్ని ఊదుతారు వాళ్ళు. ఊదినప్పుడు ఏమవుతుంది, ఆ జింక దాని యొక్క శబ్దానికి ఆకర్షితుడమై దగ్గరకు వస్తుంది. అది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దగ్గరికి రాగానే వేటగాడు బాణం వేసి దాన్ని చంపేస్తాడు. ఆ శబ్దానికి ఆకర్షితం అవుతుంది, చంపేస్తాడు. రెండవ ప్రాణి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి? మాతంగ. మాతంగం అంటే ఏంటి? ఏనుగు. ఈ ఏనుగుని పట్టాలనుకున్నటువంటి వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఓ పెద్ద గుంట తవ్వి దాని మీద అంత చెత్త వేసేసి అటుపక్క ఏం చేస్తారంటే మగ ఏనుగు అయితే ఆడ ఏనుగుని పెడతారు, ఆడ ఏనుగుని పట్టుకోవాలంటే మగ ఏనుగుని పెడతారు. అక్కడ దానికి కావాల్సినటువంటిది ఏమిటి? స్పర్శ కావాలి. ఆ స్పర్శ కోసం ఏం చేస్తుంది, ఆ ఏనుగు అటు నుంచి దాటడానికి ప్రయత్నం చేసి ఆ గుంటలో పడిపోతుంది కదా. ఇంతకుముందు ప్రాణి జింక, అది దేనికి ఆకర్షితమైంది? శబ్దానికి ఆకర్షితమైంది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏనుగు, అది దేనికి ఆకర్షితమవుతోంది? స్పర్శకి ఆకర్షితమవుతోంది. కురంగ, మాతంగ, పతంగము. పతంగం అంటే ఏంటంటే రెక్కల పురుగులు ఉంటాయి చూసారా, ఇసుళ్ళు అంటాము. ఇసుళ్ళు అవి మామూలుగా వర్షాలు పడే ముందు వస్తాయి, ఉన్నట్టుండి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు. వచ్చి టకటకటకటక లైట్ల చుట్టూ తిరుగుతాయి, అక్కడే పడి చచ్చిపోతూ ఉంటాయి. ఇది కూడా ఏం చేస్తుందంటే ఈ పతంగం అనేటువంటిది ఆ రెక్కల పురుగు. ఇప్పుడంటే మనకి ఎలక్ట్రిక్ దీపాలు వచ్చేయాలండి, పూర్వకాలం అంతా ఈ ఆముదం దీపాలు, నూనె దీపాలే కదా. ఆ దీపం ఏదో వస్తువు అనుకుంటుంది, అనుకుని దాన్ని పొందాలి, దాని మీద వాలాలి అనుకుంటుంది అనమాట. అది దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆ దీపం అగ్నిలో పడి అక్కడే చచ్చిపోతుంది. కురంగ, మాతంగ, పతంగ, మీన. మీన అంటే ఏంటి? చేప. ఈ చేపకి ఏంటంటే అది ఒక విచిత్రమైన ప్రాణి. దానికి ఆల్రెడీ నీళ్ళల్లో బోళ్ళంత ఆహారం దొరుకుతూ ఉంటుంది. కానీ ఆ ఎర పెడతారు చూసారా, గేలం వేస్తారు,
దానికి ఒక చిన్న కుక్కె ఉంటుంది, దానికి ఒక వానపాము ఏదో పెడతారనమాట. పెడితే దాని హాయిగా నీళ్ళల్లో ఉండే ఆహారం తినకుండా మధ్యలో ఏదో కొత్తగా వచ్చిందే, దీని రుచి చూద్దామని చేస్తుంది. అది దాని రుచి చూద్దామని వెళ్ళి ఏం చేస్తుంది, దాన్ని కొరుకుతుంది. కొరకంగానే కుక్కానికి తగిలిపోతుంది. అది కురంగ మాతంగ పతంగ మీన భృంగము. భృంగము అంటే ఏంటంటే తుమ్మెద, భ్రమరం. ఇది ఎలా ఉంటుంది, ఈ భ్రమరం ఎలా ఉంటుందంటే అది ఆ తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తామర ఏమవుతుందంటే పొద్దున్నే సూర్యోదయం అప్పుడు విచ్చుకుంటుంది, అది సాయంత్రం వరకు ఉంటుంది. దానికి మంచి వాసన, చాలా చాలా బాగుంటుంది. అది ఆ వాసనకు ఆకర్షితమై దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కడే ఆ తేనెను ఆస్వాదిస్తూ ఉంటుంది, దాని మీద కూర్చుంటుంది. సాయంత్రం అవ్వంగానే ఏమవుతుంది, ఆ తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినటువంటిది ఈ లోపల ఉన్నటువంటి ఆ భృంగం కాస్త ఆ మత్తులో పడి అక్కడే ఊపిరాడక తామర పూలని చచ్చిపోతుంది పొద్దునకంతా. ఏం గమనించాం మనం దీంట్లో, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి ఆ ఇంద్రియాన్ని తృప్తిపరచడం కోసం అని చెప్పి అవన్నీ కూడా వాటి ప్రాణాలని పోగొట్టుకున్నాయి కదండి. చెప్పి ఇక్కడ శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, అరే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి తమ ప్రాణాలను పోగొట్టుకుంటోందిరా, 5 ఉన్నటువంటి నీ బతుకేంటిరా అని అడుగుతున్నాడు ఆయన. 5టికి బానిసైపోయినటువంటి నీ బతుకు ఏం బతుకురా అని అడుగుతున్నారు ఆయన. నీకు ఒకటి కాదు కదండి, మన ముక్కుకి ఏం కావాలి, వాసనలు కావాలి. ఎలాంటి వాసనలు కావాలి, ఎలాంటి వాసనలు, అగరబత్తీలు, సెంట్లు, పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు. 4 రోజులు నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలా, కొట్టేసుకో, తిరిగేసే రోడ్ల మీద. ఆ ముక్కుకి మంచి మంచి వాసనలు కావాలి, చెవులకి మంచి మంచి శబ్దాలు కావాలి, కళ్ళకి మంచి మంచి దృశ్యాలు కావాలి, నాలికకి మంచి మంచి రుచులు కావాలి, చర్మానికి మంచి కావాలి, అన్నీ మంచి మంచివన్నీ కావాలి కదండి. వీటి కోసమే మన ప్రయత్నం అంతా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఈ 5టిని తృప్తిపరచడం కోసమే మన జీవితం అంతా. ఇంకా దేనికోసమన్నా ఒకసారి ఆలోచించండి. ఈ 5టి కోసమే మన బతుకంతా, ఈ 5టి కోసమే. అరే ఇక్కడ చెప్తోందండి, కురంగ మాతంగ పతంగ మీన భృంగ. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బలైపోతుంది. 5 ఇంద్రియాలకి 5 ఆకర్షణలకి లోనవుతున్నటువంటి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో. ఈ ఆకర్షణలన్నీ వేసుకొని వీడిల్లో పడి, ఈ సంసారంలో పడి నేను భగవంతుడిని తెలుసుకుంటా అంటే అయ్యే పనేనా? కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే అండి ఈ విషయాన్ని, ఏదో నేనేదో చేసేస్తాను, నేను సాధన చేసేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది కాదు. ఫస్ట్ నువ్వు ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకో. నీ ఇంద్రియాలు కనుక నీ చెప్పు చేతల్లో లేకపోతే, నీ మనస్సు కనుక నీ చెప్పు చేతల్లో లేకపోతే నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి అని చెప్పడం. చెప్పి తర్వాత ఈ మార్గంలో వచ్చేటటువంటి ఆటంకాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి. ప్రయాణం దేనికోసం, పరమానందం చెప్పారు కదా గురువుగారు. ప్రయత్నం అంతా లక్ష్యం ఏంటి, పరమానందం. పరమానందం కోసం చేసేటటువంటి సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఆటంకాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. రేపు చూద్దాం మళ్ళీ దాన్ని. హరి ఓం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.